క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సామంతుల దేముడు భాగ్యలక్ష్మి. పుట్టినరోజు జరుపుకుంటున్న సామంతుల దేముడు గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న చింతపల్లి మీనా జ్యోతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు కలుగు చేయాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ దేవాతి దేవుడు రాబో రోజుల్లో కుటుంబ సభ్యులందరినీ కాపాడి కావలసిన వరములు ప్రసాదించాలని కోరుతూ ఈదా వరప్రసాద్, నమ్రత్, ఈదా శాశ్వత్, దేవకనికరం మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ఫణిగిరి విచారణ, ఏరువ నిర్మల గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ, పెంటారెడ్డి జోసెఫ్ రాజు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కెనడా, పుట్టినరోజు జరుపుకుంటున్న మోనికా దాస్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, కీర్తిశేషులు దొడ్డి ఆనందరావు గారి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శ్రీమతి దొడ్డి రాజేశ్వరి, రవికిషోర్, మరియా స్పందన మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నేస్ విచారణ, 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం తిరుపతమ్మకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రభాకర్ రెడ్డి గారు అనారోగ్యం నుండి త్వరగా కోలుకున్నందుకు కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో. చీకటిలో చిరుదీపము, వేదనలో మనశ్శాంతము, చీకటిలో చిరు
నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మనము శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బంధనాలలో ఉంటాము. సాతాను యొక్క, దురాత్మల యొక్క దుష్క్రియల వలన, శోధనల వలన ప్రబోధానికి లోనై మనం ఈ పాపాలు చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి పాపాలని క్షమించమని, ప్రభుని ఆశ్రయిస్తూ క్షమించమని వేడుకుంటూ ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును పరిశుద్ధ మరియమయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి సిలువలో తన కుమారుడు చిందించిన నిష్కలంక రుధిరము ద్వారా మన పాపములను కడిగివేసి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితివి. అసత్యమనడి అంధకారములో మేము చిక్కుకొనకుండా మీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మని కనికరింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ దాసీపుత్రుడు నా కుమారుడు ఈసాకుకు వారసత్వమును సమముగా ఉండుట నేను సహింపను. ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనము 8 నుండి 20 వరకు. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు 100 ఏండ్లు. పిల్లవాడు పెరిగి చనుబాలు వదిలిన రోజున అబ్రహాము ఒక గొప్ప విందు చేసెను. అబ్రహాముకు ఐగుప్తు దేశరాల అయిన హాగారుకు పుట్టిన కుమారుడు ఈసాకుతో ఆడుకొనుచుండగా సారా చూచెను. చూచి అబ్రహాముతో, ఈ బానిసతొత్తును దాని కొడుకును ఇంటి నుండి గెంటివేయుము. ఈ దాసీపుత్రుడు నా కుమారుడు ఈసాకుకు వారసత్వమును సమముగా ఉండుట నేను సహింపను అనెను. అబ్రహాముకు తన కుమారుడైన ఇష్మాయిలు మీద ప్రేమ మెందు. సారా మాటలు విని అతడు చాలా బాధపడెను. కానీ దేవుడు అబ్రహాముతో, ఈ దాసిని ఈమె కొడుకును తలచుకొని బాధపడవద్దు, సారా చెప్పినట్లు చేయుము.
ఈసాకుకు పుట్టిన వారే నీ సంతతి వారడుగురు. ఈ దాసిపుత్రుని సంతతిని కూడా ఒక జాతికి చెందును. అతను నీ కుమారుడే కదా అనెను. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. అతను రొట్టెల మూటను నీళ్ల తిత్తిని తెచ్చి హాగాకుకిచ్చి కుమారుని ఆమె భుజముల మీద నుంచి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెర్షాబు ఆర్యములలో దిక్కుతోచక తిరుగాడు చెందును. తిత్తిలోని నీరంతయు అయిపోయెను. ఆమె పసిబిడ్డను ఒక పొద క్రింద పడివేసెను. పొదకు ఒక వింటివేత దూరముగా కూర్చుండెను. ఈ పసిబిడ్డ చావు నేనెట్లా చూతును అనుకునెను. ఈ విధముగా ఆమె కొంచెము దూరముగా కూర్చుండి గొంతెత్తి ఏడ్చుండెను. దేవుడు పిల్లవాని ఏడుపు వినెను. దేవదూత ఆకాశము నుండి, హాగారు, నీకేమి ఆపద కలిగినది? భయపడకుము. దేవుడు నీవు పడివేసిన చోటు నుండి పిల్లవాని ఏడుపు వినెను. ఇక లెమ్ము, పిల్లవానిని లేవనెత్తి చంకబెట్టుకొనము. అతడు ఒక మహాజాతికి మూల పురుషుడుగను అనెను. దేవుడు ఆమె కనులు తెరిచెను. ఆమె నీటితో నిండిని నూతిన చేర్చును. వెళ్ళి తిత్తిని నీటితో నింపెను. పిల్లవానికి నీరు పెట్టెను. పిల్లవానికి దైవబలము కలదు. అతడు పెరిగి పెద్దవాడై పారను అడవులలో నివసించెను. ఇది ప్రభుని వాక్యము. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినను. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశములు నుండి అతనిని కాపాడును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినను. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. ప్రభువుకు భయపడి వారి చుట్టూన్న ఆయన దూత శిబిరము పునెను. సకల ఆపదల నుండి వారిని కాపాడెను. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినను. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినెను. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. భక్తిమంతులారా, మీరు ప్రభువుకు భయపడొద్దు. ఆయనకు భయపడి వారికి ఏ కొద్దవయో వాటి లేదు. సింహము పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువుని ఆశ్రయించు వారికి ఎల్లా మేలులు సిద్ధించును. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. తనయులారా రండు, నా ఉపదేశమును ఆలింపుడు. నేను మీకు దైవభీతిని నేర్పింతును. మీరు బ్రతుకోరినచో దీర్ఘకాలము జీవించి శుభములు బడయగోరినచో చెడ్డ మాటలు పలకకూడదు, అబద్ధములు ఆడకూడదు. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినెను. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును.
మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా దెయ్యములు పట్టిన వారు 2 సమాధులలో నుండి వెలుపలకు వచ్చిరి. వారు ఉగ్రస్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికీ ధైర్యము చాలకుండెను. దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాకమునిపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరు బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేత మేయుచుండెను. మమ్ములను ఇచ్చట నుండి పారద్రోల దలచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములను యేసును కోరగా ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్ట నిలువుననున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రములో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. ఆ మంద కాపరులు పట్టణములోనికి పరిగెత్తి జరిగిన విషయములనెల్లా ప్రజలకు వినిపించిరి. దయ్యములు పట్టిన వారి విషయము కూడా తెలిపిరి. అంతటా ఆ పట్టణవాసులెల్లరూ వచ్చి యేసును కలిసి తమ ప్రాంతమును విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు యొక్క ఒక మహాశక్తిని మనం గమనిస్తున్నాము. యేసు ప్రభుకి అతీతమైన శక్తి ఉంది. దెయ్యాలు కూడా ఆయన గద్దిస్తే గడగడలాడుతాయి. యేసుక్రీస్తు దెయ్యం పట్టిన వారికి విడుదలనిస్తున్నాడు. ఈనాటి సువిశేషంలో దెయ్యము పట్టడం బైబిల్ ప్రకారము చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి దెయ్యమై పట్టరు. బైబిల్ ప్రకారం చనిపోయిన వాళ్ళు దెయ్యమై పట్టరు. మరి ఇక్కడ దెయ్యమని రాసింది కదా, మనకు అర్థమవడానికి అలా రాసింది. కానీ ఇక్కడ దెయ్యం అంటే చెడిపోయిన సన్మనస్కులు, దురాత్మలు. వారు శారీరకంగా పడతారు, మానసికంగా పడతారు, ఆధ్యాత్మికంగా కూడా పడతారు. కాబట్టి ఇవి చెడిపోయిన సన్మనస్కులు. అందుకే ఇక్కడ ఈ దెయ్యాలకి ఎలా తెలుసు? యేసుక్రీస్తు రాగానే 29వ వచనంలో దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాకమునిపే మమ్మల్ని శిక్షింపవచ్చితివా అంటున్నారు. దెయ్యాలకు ఎలా తెలుసు యేసుక్రీస్తు దేవుని కుమారుడని? ప్రస్తుత కాలంలో కొంతమంది యేసుక్రీస్తు కేవలము ప్రవక్త అంటున్నారు, యేసుక్రీస్తు కేవలము ప్రవక్తల్లో ఒకడంటున్నారు, యేసుక్రీస్తు కేవలము మానవుడే అని కొంతమంది అంటున్నారు, అవతారాల్లో కొంతమంది అంటున్నారు. ఇలాంటి సందర్భంలో దెయ్యాలు ఆయన దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాయి. పోయిన ఆదివారం సువిశేషంలో ఏమని విన్నాము? పేతురు గారు సిజేరియా ఫిలిప్పి దగ్గర నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని పరలోక తండ్రి ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పాడు. మరి దెయ్యాలకి ఏ ప్రేరణ ఉందని యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్తున్నాయి? వాటికి ఎలా తెలుసు అంటే, ఈ దెయ్యములు ఎవరో కాదు, ఒకప్పుడు దేవదూతలు, పడిపోయిన కేరూబులు, పడిపోయిన సన్మనస్కులు, చెడిపోయిన సన్మనస్కులు.
వాళ్ళకు తెలుసు ఒకప్పుడు తండ్రి వక్షస్థలంలో ఉన్న యేసుక్రీస్తుని కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన స్తుతించి ఆరాధించిన వాళ్ళే వీళ్ళు. వాళ్ళకి తెలుసు ఆయన ఎవరో. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో మాకు తెలుసు అంటున్నాయి. యేసుక్రీస్తు ఎలా తెలుసు? ఒకప్పుడు యేసుక్రీస్తుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించిన దేవదూతలే వాళ్ళు. కేరుబులు, పడిపోయిన చెడిపోయిన సన్మనస్కులు. కాబట్టి వాళ్ళకి తెలుసు. అందుకే దేవుని కుమారుడా మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాకమునిపే మమ్మల్ని శిక్షింపవచ్చితివా. సమయమేంది? సమయము ఆసన్నము కాకముందే మమ్మల్ని శిక్షింపవచ్చితివా. ఏ సమయము? యూదా రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము చెడిపోయిన సన్మనస్కుల్ని శాశ్వతమైన శృంఖలతో వాటిని అధపాతాళంలో ఆయన బంధించి ఉంచాడు. కాకపోతే కొన్ని పిశాచాలను, దురాత్మల్ని దేవుడు రిలీజ్ చేశాడు. వాటికి సమయము, కొంత సమయం మాత్రమే ఇచ్చాడు. అందుకే దర్శన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనములో సైతాను ప్రచండమైన కోపంతో ఉంది. ఎందుకంటే సైతానుకు తెలుసు తనకు ఉన్న సమయము కొద్ది కాలము మాత్రమే. ఈ దెయ్యాలకు తెలుసు, ఈ దురాత్మలకు తెలుసు, ఈ చెడిపోయిన సన్మనస్కులకు తెలుసు వాళ్ళకి ఇవ్వబడిన సమయం కొద్ది మాత్రమే. అధపాతంలో ఎన్నో దెయ్యాలని బంధించి ఉంచినాడు, కొన్నిటిని రిలీజ్ చేశాడు, వాటికి కొంత సమయం ఇచ్చాడు. సమయం ఆసన్నం కాకముందే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, అదొక కారణము. ఇంకొక సమయం ఏంటంటే, ఇంకొక గడియ ఏంటంటే, యేసుక్రీస్తు సిలువలో మరణించేటప్పుడు పాపానికి చరమగీతం పాడతాడు. పాపంతో పోరాడతాడు, దెయ్యంతో పోరాడతాడు, మృత్యువుతో పోరాడతాడు, ఆధ్యాత్మిక శత్రువులతో పోరాడతాడు. అది సమయం అన్నమాట. అది కూడా ఒక సమయం. కాబట్టి ఆ సమయం రాకముందే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అని ఇవి అంటున్నాయి. అంటే దురాత్మలే, ఇవి పడిపోయిన కేరూబులే. దెయ్యం చనిపోయిన వాళ్ళు మాత్రము వచ్చి పట్టరండి. గుర్తుపెట్టుకోండి, సినిమాలో ఏదో వాళ్ళు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో కూడా చూపెడతారు కదా, ఇవి కల్పితాలు మాత్రమే, కల్పనలు మాత్రమే, అవి నిజాలు కాదు అని వాళ్ళు చూపెడతారు కదా ఏ సినిమాలోనైనా. కాబట్టి చనిపోయిన వాళ్ళు దెయ్యమై పడతారనేది తప్పు. ఎందుకంటే దేవుడు అలౌ చేయడు. వాళ్ళు చనిపోతే ఏమవుతుందో వాక్యం చూద్దాం. ఎవ్వరు చనిపోయినా కానీ రెప్పపాటు కాలంలో ఏం జరుగుతుంది, చనిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది? యోబు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం, మబ్బు కరిగి మాయమైపోతుంది, అట్లే పాతాళమునకు పోవువారు మరలా పైకి రాలేరు, అతడు తన ఇంటికి తిరిగి రాడు. అలాగని ఈనాడు సువిశేషంలో సమాధుల్లో దెయ్యం ఉంది కదా, సమాధుల్లోంచి వచ్చారు కదా వాళ్ళిద్దరు దెయ్యం పట్టిన వాళ్ళు అంటే, కొంతమంది ఇంకా సినిమాలో చూపెడతారు కదా, సమాధుల్లో శ్మశానాలలో దెయ్యం ఉందని, తెల్లని చీర కట్టుకొని తిరుగుతుందని, ఎర్రని నిప్పులు కక్కుతుందని, మళ్ళీ ఊరు పొరిమేరల్లో తిరుగుతుందని, మర్రి చెట్టు మీద ఉందని, నక్కల ఊళ్ళల్లో కుక్కల అరుపుల్లో వినపడుతుందని ఇలా చెప్తాను, పాడుబడ్డ బంగ్లాలో ఉంటుందని ఇలా చెప్తారు. అస్సలు కాదు. మబ్బు కరిగి మాయమైపోవును, అట్లే పాతాళమునకు పోవువారు మరలా పైకి రారు. మనం అనుకుంటాం అది పగ తీర్చుకోవడానికి, లేకపోతే ప్రేమను పంచుకోవడానికి తిరిగి వస్తుందని. లేదండి. వాక్యం చూసుకుందాము. ఉపదేశకుని గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలు. బ్రతికి ఉన్న వారికి తాము చచ్చిపోతామని తెలుసు, కానీ చచ్చిన వారికి ఏమీయూ తెలియదు, వారికిక ఏ బహుమతి లేదు, ఎల్లరూ వారిని విస్మతింతురు. వాళ్ళకి ఏ బహుమతి లేదు. చనిపోయిన వాళ్ళకి ఏం బహుమతి లేదు. వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళకి బీడీలు అంటే ఇష్టము, సిగరెట్లు అంటే ఇష్టము, వాళ్ళకి క్వార్టర్ బాటిల్ అంటే ఇష్టం అని సమాధుల దగ్గర పెడతా ఉంటారు. కొంతమంది వాళ్ళకి బిర్యానీ, దమ్ బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పేసి లెగ్ పీసులు, బిర్యానీ తీసుకుపోయి సమాధుల దగ్గర పెడతా ఉంటారు. ఏ బహుమతియు లేదు. చనిపోయిన వారికి ఏ బహుమతియు లేదు. 9వ అధ్యాయం 6వ వచనం, వారికి ప్రేమలు, ద్వేషములు, అసూయలు వారితోనే గతించును. ప్రేమలు లేవు. ఓడిపోయిన నీ యొక్క ప్రేమను బ్రతికించుకుంటానికి మళ్ళీ పుడతావు, ఇలాంటివి లేవు. ప్రేమలు పెంచుకొని దెయ్యంగా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ప్రేమలు లేవు, ద్వేషములు లేవు. చనిపోయిన వాళ్ళు వచ్చి ద్వేషము, పగ పెంచుకొని ఎవరైతే తనను చంపారో, ఎవరైతే తన ఇంటి వాళ్ళని చంపారో, ఎవరైతే తనను నాశనం చేశారో వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఏం రావు. వాళ్ళకి ప్రేమలు లేవు, ద్వేషములు, అసూయలు లేవు.
ద్వేషం పెంచుకొని నిన్ను వీడని నీడను నేనే నిన్ను చంపేస్తా అన్నట్టుగా అదేం రాదు. కాబట్టి చనిపోయిన వాళ్ళు దురాత్మలుగా తిరిగి రారు, దెయ్యాలుగా తిరిగి రారు. ఇది క్లియర్ బైబిల్ ప్రకారం, అది నిజం. అది కల్పనలు మాత్రమే, సినిమాలో చూపెట్టేది కల్పనా కథలు మాత్రమే, కట్టు కథలు మాత్రమే. కాకపోతే సువిశేషంలో ఆ దెయ్యము ఇద్దరికి పట్టింది, 2 దెయ్యాలు వాళ్ళ ఇద్దరికి పట్టినాయి. ఆ దెయ్యాలే చెడిపోయిన సన్మనస్కులు, కేరుబులు, పడిపోయిన కేరుబులు, దురాత్మలు, సైతానుల సైన్యం అది. కాబట్టి వాళ్ళు పట్టారు. యేసుక్రీస్తు చూడగానే భయపడిపోయారు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళిపోమని చెప్పగానే వెళ్ళిపోయాయి. ఎందుకంటే సర్వ సృష్టి ఆయన మాట వింటుంది, దెయ్యాలు కూడా ఆయన మాట వింటున్నాయి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఇద్దరికి యేసుక్రీస్తు విడుదలనిస్తున్నాడు. విడుదల. వాళ్ళు బంధకాలలో ఉన్నారు, వాళ్ళకి డెలివరెన్స్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు. ఆయనకు ఆ మహాశక్తి ఉంది. సాతాను బంధకాలలో, సైతాను సంఖ్యలలో, పాపం అనే సంఖ్యలలో, మృత్యు అనే సంఖ్యలలో వాళ్ళు మ్రగ్గుతూ ఉన్నారు, పట్టబడి ఉన్నారు. కొంతమందికి శారీరకంగా పడతారు, కొంతమందికి మానసికంగా, కొంతమందికి ఆధ్యాత్మికంగా పడతారు. ఏది ఏమైనా ఎలాంటి బంధనాలైనా సరే నజరేయుడగు యేసు బాగు చేస్తాడు. ఆ మహాశక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత, శుద్ధి చేయును యేసు రక్తము, బ్రతికించును యేసు రక్తము, యేసు రక్తమే జయం జయం, క్రీస్తు రక్తమే జయం జయం. క్రీస్తునందు ప్రియులారా, మన జీవితంలో చాలా సమయాల్లో బంధనాల్లో ఉంటాం, బంధింపబడి ఉంటాం. కొందరికి చైన్ స్మోకింగ్ ద్వారా బంధించబడతారు. చైన్ కదా, గొలుసు, చైన్ స్మోకింగ్ ద్వారా బంధించబడతారు. కొంతమంది సీరియళ్ళు చూసి వాటి ద్వారా బంధించబడతారు. కొంతమంది తాగుడనే వ్యసనంలో బంధించబడతారు. కొంతమంది మత్తులు, డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని అలా బంధించబడతారు. కొందరు అమ్మాయిల వలలో పడి బంధించబడతారు. కొంతమంది ఈ లోకపు వ్యామోహంలో బంధించబడతారు, అనేక అధికార వ్యామోహాల్లో బంధించబడతారు, డబ్బు వ్యామోహంలో బంధించబడతారు. ఎన్నో బంధనాలు లైఫ్లో. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ముందు మోకరించి స్తుతించి ఆరాధిస్తే, నిన్ను స్తుతించు ప్రతి చోట విడుదల నాకు దొరుకునయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి విడుదల యేసుక్రీస్తులోనే ఉంటుంది. ఎలాంటి దెయ్యాలు పట్టినా, ఎలాంటి దురాత్మలు పట్టినా. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో ఆకాశంలో దురాత్మలు సంచరిస్తున్నాయంట. ఈ లోకంలో దురాత్మలు సంచరిస్తున్నాయి. చీకటి శక్తులు, అంధకార శక్తులు, బాణామతి, చేతబడి, చిల్లంగి, క్షుద్ర పూజలు, ఇవన్నీ యేసుక్రీస్తు ఉంటే వీటన్నిటి బంధనాల నుంచి, వ్యసనాల బంధనాల నుంచి, రోగాలనే బంధనాల నుంచి మనం తప్పకుండా విడుదల అనేది దొరుకుతుంది. కాబట్టి యేసుక్రీస్తు నందే మనము గట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉందాము. మన పితరుడగు అబ్రాహాం ఈనాటి మొదటలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? అతనికి పుట్టిన హాగారు ద్వారా పుట్టినటువంటి అతని కుమారుని ఇష్మాయేల్ని కూడా ఒక మహాజాతిగా చేస్తానని ఆయన మాట ఇచ్చాడు దేవుడు. ఆ మాట ఆడి తప్పని దేవుడు, విశ్వాస ప్రమాణంగా ఉండే దేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. ఒక మహాజాతిగా ఇష్మాయేల్ని కూడా చేశాడు. అబ్రాహాంకి తెలుసు దేవుని మీద నమ్మకం. ఆ నమ్మకము మనం కూడా యేసునందు కలిగి ఉందాము. మన సర్వశక్తిమంతుడైన దేవుని యందు కలిగి ఉందాము. ఆయన శక్తి ముందు ఎలాంటి దురాత్మలైనా సరే పారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. శక్తితో పాడుదాం, సాతాన్ని తొక్కుదాం యేసుని నామములో, యేసుని నామములో, యేసు నామములో, యేసు వాక్యములో, యేసు రక్తములో, యేసు శక్తితో. పాడు స్తుతి పాడు, తొక్కు వాని తొక్కు, పాడు స్తుతి వాడు, తొక్కు వాని తొక్కు. శక్తితో పాడుదాం, సాతాన్ని తొక్కుదాం యేసుని నామములో, యేసుని నామములో.
యాత్రికులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వనికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నారు. మేము మీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు మీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కనికరింపుము. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కును మీ ప్రియతమ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునిగా రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కనుక సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను సంపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిస్తూ ఇలా అన్నారు: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అలాగే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయడానికి మాకు అర్హతనిచ్చినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము.
మా జగద్గురువు లియో పాపుగారిని, పూల అంతోని మా అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కృపయందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వాడిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన దివ్య సత్ప్రసాదము మాకు నూతన జీవమును ఒసగునట్లు కనికరింపుము. తద్వారా మేము ఈ లోకములో మీ ప్రేమకు సాక్షులుముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.